అందరికీ నమస్కారం. ముఖ్యంగా అక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, నాయకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ విధంగా మేము ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది చేసిన మోసానికి ఈరోజు ఇక్కడ రావడం కానీ ఇది కూడా మాకు చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి ఈరోజు పార్టీకి ద్రోహం చేసిపోయినారు. వాళ్ళకందరూ భవిష్యత్తులో వాళ్ళు చేసింది ఎంత తప్పో తెలుసుకుంటారు. మేమైతే మాత్రం ఈ పార్టీ కోసం పనిచేసేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పోయిన వార్డుల్లో కూడా ఇప్పుడు ఏ వార్డులో అయితే నాయకులని చెప్పుకున్న వాళ్ళు పోయినారు. కేవలం హోదా ఉండే పదవి ఉండే నాయకులు అయితే పోయినారు, కానీ ప్రజలు కానీ ఓటర్స్ కానీ ఎక్కడే పోలేదు. అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉన్నారు. అందరూ కూడా విక్రమకి ఆత్మగురి నుంచి బ్రహ్మాండంగా బ్రహ్మరంధం పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం మేము ఈ వార్డులో ఇప్పుడు తిరిగినప్పుడు ప్రజాస్పందన ఏ వార్డులో అయితే ఆ వైస్ చైర్మన్ కానీ ఇట్లా చెప్పుకున్న నాయకులు అయితే పోయినారో ప్రజలంతా తిరగబడి వాళ్ళంతా ముందుకు వచ్చి వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో దానికి తగిన గుణపాఠం చెప్పేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రాబోయే మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో నాయకులంతా చెప్పారు. ఆ ఎన్నికల్లో వీళ్ళు నిర్ణయం తీసుకొని ఏదైతే ఈ విధంగా కొనుగోలు చేస్తూ బస్సుల్లాగా సంతల్లో పెట్టి చేయటం అనేది తప్పు. దీన్ని అందరూ ఖండించాలా. ఏవైనా ఎలక్షన్ అనేది ఎలక్షన్గా చేసుకోవాల్సింది. పార్టీలకు అతీతమై పార్టీలకు ఆకర్షణ ఇచ్చి కొంతమంది రావచ్చు, ఆ విధంగా చేయాలి. కానీ ఈ కొనుగోలు సనం ఈ విధంగా డబ్బులు ఆశ పెట్టి ప్రజలంతా మభ్యపెట్టడం తప్పు అని ఈ విధాన్ని మానుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మా మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. మేము కూడా పార్టీ మారుతున్నట్టు కూడా చాలామంది ఉన్నారు. మేము ఆ చరిత్ర చూసుకుంటే గతంలో కూడా మీకు అంతా తెలిసే ఉంటుంది. నేను 95లో జెడ్పీటీసీ మెంబర్గా గెలిచినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో బీఎస్ఆర్తో ఉన్నాం. బీఎస్ఆర్ మమ్మల్ని మన సుందరరాముడు గారు మీకు అంతా తెలుసు, మమ్మల్ని రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఆ రోజు ఎవరు కూడా జడ్పీటీసీగా పోటీ చేసానికి రాకపోతే మమ్మల్ని అభ్యర్థిగా పెట్టి ఆ రోజు అనుకునే విధంగా మేము రాజకీయాలకు రావటం, ఆ రోజు గెలవటం. అదేవిధంగా అప్పుడు నాగభూషణమ్మ జడ్పీ చైర్మన్గా ఇచ్చేదానికి కూడా అందరూ జడ్పీటీసీలు కొనుగోలు చేసేటప్పుడు మా దగ్గర కూడా రావటం, మీరు పార్టీ మారండి మీకు డబ్బులు ఇస్తా ఉన్నా కానీ మేము పార్టీ మారకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీతోనూ బీఎస్ఆర్తోనూ అలాంటి చరిత్ర మాది. అప్పటి నుంచి కూడా మేము సుందరనాయుడు కానీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మా జీవితం అంతా కూడా మా రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండింది. 2009 నుంచి రామనారాయణ గారు మన ఆత్మూరికి అభ్యర్థిగా వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం, కానీ 2014 నుంచి 19 దాకా ఆయనతోనే పయనించడం, ఆయనతోనే కలిసి పనిచేయడం. ఆయన కూడా మాకు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు, మాకు కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. కానీ నేను ఆ రోజు ఆయన టీడీపీలో పోతే టీడీపీ పోయినాం, మళ్ళీ ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వస్తే వైసీపీ పెట్టాం. ఆ విధంగా మా పైన 10 సంవత్సరాలు రామనాయుడుతో జరిగింది. తర్వాత ఆయనే మమ్మల్ని తీసుకొచ్చి మేకపాటి కుటుంబాన్ని పరిచయం చేసి ఈ 19లో మేకపాటి కుటుంబంతో మేము రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా మేకపాటి కుటుంబం కూడా మాకు బ్రహ్మాండంగా ఉంది, మాతో వాడు అనుబంధం బాగుంది. ఎవరైతే ఇంత మంచి ఫ్యామిలీ కానీ మేకపాటి కుటుంబం కానీ అందరికీ అండగా ఉండే కుటుంబం అది. ఎందుకంటే మాతో చిన్న పెద్ద లేకుండా మన విక్రమన్న కానీ రాజమోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా అందరినీ పలకరించి మాట్లాడి అందరి సమస్యలు తీసుకున్న వ్యక్తులు. అదేవిధంగా గత మన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాకంతా కూడా ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. అలాంటి ప్రయారిటీ ఇచ్చిన మాకు ఎప్పుడైనా కానీ మేము మేకపాటి కుటుంబానికే రుణపడి ఉంటాం. ఏమంటే ఇప్పుడు కూడా వాళ్ళతోనే మా పైన మా మేకపాటి విక్రమన్నకి కానీ వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా మేకపాటి విక్రమాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన ఆత్మ నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఏదైనా అపోహ ఉంటే అందరూ కూడా ముందుగా మీరందరూ తెలియాల్సిన అవసరం. మా పైన మేకపాటి కుటుంబం ఉందనే విక్రమంతో మా పైన విక్రమ విజయం కోసం మేము సహనిధిలో ప్రయత్నిస్తున్నాం.